వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి మరియు ఎమ్మెల్సీ నేరుగా మురళీధర్ తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో పలువురు ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని నేరుగా మురళి మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చే సంవత్సరం కావస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలు అమలు చేయలేదని, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు లోన్ చేస్తోందని, ప్రజలను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదని, ప్రజలను కూడా ఈ చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడిచారని ప్రజలకు కూడా అవగాహన వచ్చిందని పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నప్పటికీ సూపర్ 6 సంక్షేమ పథకాలు అమలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, త్వరలోనే మా ప్రభుత్వం వస్తుందని, గత మా ప్రభుత్వంలో ఎటువంటి పార్టీ వివక్షతలు చూపించకుండా ప్రతి ఒక్క నిరుపేదకి అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలన్నింటినీ జగనన్న పాలనలో అందాయని తెలియజేశారు. ప్రతిపక్షంలో భాగంగా ఏదైనా ధర్నాలు చేయాలన్నా, ర్యాలీలు చేయాలన్నా చట్టాల్లోని రుసుగులు ఉపయోగిస్తూ అన్నింటికీ అడ్డుపడుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదని, ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, మంచి వాతావరణం ఉన్న హుందాతనమైన రాజకీయాలు చేయాలని, కక్షపూరిత రాజకీయాలు విడనాడాలని ఆయన ప్రెస్ మీట్ లో తెలియజేశారు. అట యమధర్మ పాలనే నడుస్తుందే తప్ప కక్షపూరిత వాతావరణం రాష్ట్రంలో నడుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న హక్కులు, ప్రతిపక్షానికి ఉన్న హక్కులన్నిటిని కూడా కాలు రాస్తున్నారు. ఈ విధానం కరెక్ట్ కాదు. ఒక ధర్నా చేయాలన్నా, గౌరవ చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా కూడా నిబంధనల్ని అడ్డు పెట్టేసి, చట్టంలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టి ఎక్కడ ముందు పోనీయకుండా, మరి బ్రిటిష్ పాలనలో కూడా ఇంత అరాచకం లేదు, ఆ వాతావరణం సృష్టిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా డిక్టేటర్షిప్ ఉంటే పెద్ద పెద్ద ప్రభుత్వాలే కూలిపోయినాయి. ఇది భవిష్యత్తులో కూలిపోయే ప్రభుత్వమే తప్ప ఇదే మనుగడ సాగించే ప్రభుత్వంగా కనపడడం లేదు. ఈరోజు ఎక్కడ వెళ్ళినా సంక్షేమం అంటే జీరో చేసి పెట్టేశారు. ఒక్క పెన్షన్ విధానం తప్ప ఇంకా ఎక్కడ కూడా ఒక సంవత్సరం విద్యాకాలం గడిచిపోయింది. ఒక్క సంవత్సరం విద్యాకాలం పేద ప్రజలకు అందించే అమ్మఒడి ఒక్క సంవత్సరం పూర్తిగా జీరో అయిపోయింది. అదేవిధంగా అన్నం పెట్టే రైతులకి పూర్తి స్థాయిలో అన్యాయం జరిగిపోయింది. రైతు భరోసా అనేది ఎక్కడ కూడా ఈ సంవత్సర కాలం పాటు ఎక్కడ వేసిన విధానం లేదు. పోగా రైతులకు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోయే పరిస్థితి. ఇట్లా అన్ని సెక్షన్స్, ఒక సెక్షన్స్ కాదు, అన్ని సెక్షన్స్ కూడా అదే రకమైనటువంటి వాతావరణంలో మరి ప్రభుత్వం కళ్ళు పూసుకొని కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టిస్తూ ఎదురు చెప్పిన వాళ్ళని, ఎదురు మాట్లాడిన గొంతులు నొక్కేయాలనేది అది కరెక్ట్ విధానం కాదు. ఆ రకంగా ముందుకు పోలేరని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా అందరూ మనవాళ్ళు అనే వాతావరణం తీసుకెళ్ళాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డివైడ్ చేసి వాతావరణం తీస్తున్నారు. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు. పరస్పరం హుందాతనమైన రాజకీయాలు, పరస్పరం గౌరవించుకుంటూ హుందాతనమైనటువంటి రాజకీయాలు చేయాలి. ఓటు అనేది సీక్రెట్గా పెట్టారు, ఎవరికి ఓటు వేస్తారో తెలియదు. కానీ నిర్ధారణ చేసేసి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని సాక్షాత్తు ముఖ్యమంత్రి మరి ప్రజా మీటింగుల్లో మరి జరుగుతున్నప్పుడు, గవర్నమెంట్ మీటింగుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి చెయ్యొద్దు పనులని సాక్షాత్తు ముఖ్యమంత్రి వారిలే ఓపెన్ గా చెప్పడం అనేది ప్రజాస్వామ్యానికి చాలా సిగ్గుచేటు. ఇటాట వాతావరణం కరెక్ట్ కాదు. కంపారిజన్ చేసుకుంటే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ చూడలేదు, మతం చూడలేదు, కులం చూడలేదు, ప్రాంతం చూడలేదు. అట్లాంటి గొప్ప మనస్తత్వంతో పరిపాలన అందించాడే తప్ప ఈ వాతావరణం అనేది కరెక్ట్ కాదు. అందుకే సంవత్సర కాలం అయిపోయింది కాబట్టి ఈరోజు మేము కూడా పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తూ మెరికల్ లాంటి వాళ్ళని, పార్టీకి విధేయుల్ని, పార్టీని ఒకటే అజెండాగా పనిచేసే నాయకత్వాన్ని మరి ఎంపిక చేసుకుంటూ కమిటీలు వేసుకుంటూ, మండల కమిటీలు, అనుబంధ కమిటీలు, కాన్స్టిట్యున్సీ కమిటీలు అవన్నీ వేసుకుంటూ పార్టీ పటిష్టమైనటువంటి పునాది, పార్టీకి గతంలో లేని విధంగా ఒక పటిష్టమైనటువంటి పునాది వేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కార్యకర్తలు అందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మా కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నాము, రాజకీయాల్లో విభేదాలు సహజం, ఇవన్నీ పక్కన పెట్టి ఒకే ఎజెండాతో ముందుకు వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలి, ఒక మంచి పరిపాలన గతంలో ఏ రకంగా అయితే సమానత్వంగా పరిపాలించిందో అట్లాంటి పరిపాలన అందించుతూ చిరకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే విధంగా
మళ్ళీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటూ 4వ తేదీ జరిగే ఈ వెన్నుపోటు దినోత్సవానికి ఆర్డీఓ ఆఫీస్కి అందరూ చేరుకొని మన వినతి పత్రం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా మరి పార్టీ శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ క్రియాశీలకమైన నాయకత్వాన్ని అందరినీ వేడుకుంటూ కోరుకుంటూ ముందుకెళ్తున్నామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం.